ఎంతైనా పల్లెటూరు కట్టెల పొయ్యి వంటలు చాలా బాగుంటాయి కదా. అయితే పొద్దున్నే మా పిన్ని కట్టెల పొయ్యి మీద వంటలు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. యాటకూర మాంసం చేశారు ఫస్ట్. ఆ టైంకి మనం లేవడమే లేట్ అయింది. సగం సగం ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి తీయలేదు. ఇంకా కలర్ అన్నం చేయడం స్టార్ట్ చేసింది అనమాట. చాలామంది కలర్ అన్నాన్ని మసాలా అన్నం అంటారు, పలావ్ అన్నం అని అంటారు, కుష్కా అంటారు. అండ్ దాంతోపాటు హైదరాబాద్ సైడ్ అయితే బగారన్నం అని అంటారనమాట. మా పిన్ని స్టైల్లో ఈరోజు నేను మీకు ఈ రెసిపీ అయితే చూపించేస్తున్నాను. చాలా సింపుల్గా ఫటాఫట్ చేసేసారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నింది. ఎంతైనా ఈ రైస్ నాన్ వెజ్ కర్రీస్లోకి సూపర్గా ఉంటుంది. దాంతోపాటు నూనెంకాయలకు కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా అందరూ హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారనమాట. నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇంకా నార్మల్గా ఇలా దేవర్లు తర్వాత సండేస్ అలా వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో యాటకూర మాంసం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడైతే మా పిన్ని కూర సగం చేసి సగం అయితే ఆరబెట్టేశారు. వట్టి తునకల కూర ఎంత బాగుంటుంది తెలుసా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను కూడా ఏదో చేసినట్టు బిల్డప్ కొట్టడానికి అలా మా పిన్నికి అయితే చిన్నగా హెల్ప్ చేశాను. పొయ్యి ఆర్పడం, కొంచెం కలపడం లాంటిది. మొత్తానికైతే రైస్ అయితే అయింది. ఇంకా నాన్ వెజ్ ఆల్రెడీ మా పిన్ని కూర చేసేసారు కాబట్టి అందరం కలిసి సూపర్గా తిన్నాము. తినే టైంలో వీడియోనే గుర్తు రాలేదు, అంత బాగుండింది. ఇంకా అందరికీ సర్వ్ చేసి మా చెల్లి, మా పిన్ని పెద్ద కూతురు లాస్ట్లో తింటుంది. తనకు సర్వ్ చేద్దామని చేస్తున్నాను. మా ఆయన షాక్ అయిపోతున్నారు, ఏంటి నువ్వే అని చెప్పేసి.